హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పుల్ల మామిడికాయ. ఈ కథ రచించిన వారు ఎల్ఆర్ స్వామి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. తమ్ముడి కోసం వీధి వైపే చూస్తూ కూర్చున్న నాకు విసుగొచ్చింది. గంటలు గడిచిపోయాయి, కానీ తమ్ముడి జాడలేదు. తమ్ముణ్ణి తీసుకొస్తానని వెళ్ళిన ఆయన కూడా ఇంకా కనబడటం లేదు. పడమటి గదిలో జీవన్ మరణాలతో పోట్లాడుతుంది. జీవితానికి వెలుగునిచ్చిన పగలు ముందుకొస్తున్న మరణ వీచికల చీకటి పొరలను వెనక్కు తోసి బలవంతంగా అప్పుడప్పుడు సూర్య నేత్రాలను విప్పుతూ తన వారసుడు చంద్రుని కొరకు ఎదురుచూస్తుంది. లోనికి వెళ్ళాను. లోన గదిలో పడి ఉంది అమ్మ. కొన ఊపిరితో ఉన్న పగటి వెలుగు చుక్కలు అమ్మ మొహం మీద పడుతున్నాయి. చూపు నిలవనప్పటికీ బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది అమ్మ. ఆ చూపులు వెతికేది తమ్ముణ్ణేనని నాకు తెలుసు, కానీ వాడెక్కడున్నాడో గట్టిగా నిట్టూర్చాను. అస్తవ్యస్తంగా ఉందా గది. దుమ్ము ధూళి చేరి ఒకప్పుడు అందంగా ఉన్న ఆ గది కళావిహీనంగా ఉంది. పూల సజ్జలో అమర్చిన పూలు వాడిపోయి తలలు వాలుస్తున్నాయి. గోడ మీద తగిలించిన అందమైన క్యాలెండర్ తనకి ఆ గదికి ఉండే సంబంధాన్ని తెంచేసి నేల మీదకు రాలటానికి సిద్ధంగా గాలికి ఊగిసలాడుతుంది. మంచం మీద అమ్మ తల దగ్గరే కూర్చొనుంది మా 10 ఏళ్ల పాప. నీరసంగా రేగిపోయిన జుట్టుతో కనిపించిన పాపని చూస్తుంటే నాకు బాధేసింది. 4 రోజుల నుంచి అనుకుంటా దానికి నూనె రాసి జడవేయాలని, కానీ కుదరటమే లేదు. దాని ఆలనా పాలనా చూడటం ఈ మధ్య అస్సలు కుదరటం లేదు. మా శుశ్రూషలతోనే రోజంతా గడిచిపోతుంది. మెల్లగా పాప దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆప్యాయంగా తల నిమిరాను. ఈ నెల రోజుల్లో ఎంత చిక్కిపోయింది పాప. పాపేమిటి, నేను కూడా బాగా చిక్కిపోయానట. కంటి కింద బాగా నలుపు చేరిపోయింది. నిద్రావిహీనమైన కళ్ళు ఎర్రగా మందారాల్లాగా ఉన్నాయి. ఆయన అది గమనించకపోలేదు. మీ అమ్మకు సేవలు చేయొద్దని నేను అనను, కానీ మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడేలోగా నువ్వు మంచం ఎక్కేలాగా ఉన్నావు అన్నారాయన. నిజమే, నా ఆరోగ్యం కుంటుపడుతుందని తెలుస్తుంది, కానీ నేను చూడకపోతే అమ్మని ఎవరు చూస్తారు? అమ్మకి ఉన్నది నేను, తమ్ముడే. మావయ్య వస్తాడా అమ్మా? పాప ఆతృతగా అడిగింది. నేనేమీ అనలేదు. పాప ఆతృత మావయ్య రాక గురించి కాదని, మావయ్యతో పాటు వచ్చే తన ఈడు పాప గురించేనని నాకు తెలుసు. పసి వయసులో ఉండే ఆప్యాయత, అనురాగాలు చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. చిన్నప్పుడు తమ్ముడు కూడా చాలా ఆప్యాయంగానే ఉండేవాడు. నా పెళ్ళైన తర్వాత కూడా రోజు వచ్చి చూసి వెళ్ళేవాడు. అప్పుడు వాడు ఇంత దగ్గరలో ఉండేవాడు కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా నల్లపూసైపోయాడు. వాడు వచ్చి రోగగ్రస్తురాలైన తల్లిని చూసి 2 వారాలైపోయాయి. రమ్మని ఫోను చెయ్యని రోజే లేదు. నాకు బాధ వేసింది. పెళ్ళయ్యాక వాడు పూర్తిగా మారిపోయాడు. గట్టిగా మూలుగుతుందమ్మ. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ మాట రావటం లేదు. లేచి 4 నీటి చుక్కలు అమ్మ నోట్లో పోశాను. పగటి వెలుగు తగ్గిపోయింది. గదంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను. ఫ్యూజు కాలిపోవటానికి సిద్ధంగా ఉన్న ట్యూబ్లైట్ సరిగ్గా వెలగటం లేదు. మిళుకు మిళుకుమని వెలిగి ఆరుతున్న వెలుగులో చూశాను. గుండె జారిపోయింది. పాప మెళ్ళో గొలుసు లేదు. అమ్మది 5 తులాల పలకసరులు వేసుకుని తిరుగుతుంది పాప. అమ్మ గొలుసని ముచ్చట పడుతుంటే నేనే అమ్మని అడిగి దాని మెళ్ళో వేశాను. ఏమైంది అమ్మమ్మ గొలుసని కంగారుగా అడిగేశాను. అమ్మమ్మ తీసేసుకుంది. అమ్మమ్మ తీసుకోవటం ఏమిటి? నేను నమ్మలేదు. ఇమ్మని అడిగింది అమ్మమ్మ, నేను ఇచ్చాను. ఇందాక నువ్వు మామయ్య కోసం నాన్నని పంపావు కదా, అప్పుడు తీసుకుంది. నాకు నమ్మబుద్ధి కాలేదు. మాట పడిపోయిన అమ్మ పలకసర్లు అడిగి తీసుకోవటం ఏమిటి? పరీక్షగా చూశాను. అమ్మ మెడలో గొలుసు లేదు. అమ్మమ్మ తీసుకుందంటావేంటే? మెడలో గొలుసు లేదే. తీసుకుందమ్మా, చూడు చేతిలో ఉంది. అమ్మ కుడి చెయ్యి పిడికిలి బిగించి ఉంది. అందులో కానీ ఉందా గొలుసు? మెల్లగా పిడికిలి విప్పటానికి ప్రయత్నించాను. అంతలో ఫోన్ మోగింది. అవతల నుంచి మాట్లాడేది ఆయనే. తమ్ముడికి ఇల్లుకి తాళం వేసుందంట. బహుశా వాడు అత్తారింటికి వెళ్ళి ఉంటాడేమోనని అక్కడకు వెళ్తున్నారట ఆయన. నాకు చాలా కోపం వచ్చింది. వీడెప్పుడు ఇంతే, చావు కబురు చేస్తే తద్దినానికి వచ్చే రకం. 15 రోజుల నుంచి వాడు మొహం చూపించలేదు. అమ్మ ఆరోగ్యం నిమిషానికి దిగజారిపోతుంది. ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడు రాలేదని విసుక్కుంటే ఎలాగే విశాల. అమ్మని చూడటానికి రాని తమ్ముణ్ణి విసుక్కుంటే విని ఊరుకోలేదమ్మ.
రావాలని ఉన్నా కుదరొద్దు. ఇద్దరూ ఉద్యోగస్తులు కదా, ఉండేది ఒక్క ఆదివారం, బోళ్ళు పనులు. అందరికీ ఉండేది ఆ ఒక్క ఆదివారమేనని, తన కొడుకు కోడలే కాదు కూతురు కూడా ఉద్యోగస్తురాలేనని మర్చిపోతుందమ్మ. అమ్మ తమ్ముడి దగ్గర ఉన్నప్పుడు ఏ ఒక్క ఆదివారమైనా అమ్మని చూడటానికి వెళ్ళకపోతే ఎంత నిష్ఠూరంగా మాట్లాడేదో. గట్టిగా దగ్గి దగ్గి ఒకవైపుకి తిరిగి పడుకుందమ్మ. కిటికీ దగ్గరగా వచ్చి మరొకసారి చూశాను. తమ్ముడు వస్తున్నాడేమోనని. వాడి జాడ లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. తోటలో ప్రొద్దుట విరిసిన మందారాలు ముడుచుకుపోయి రాలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ నిమిషమైనా కళ్ళు మూసేయొచ్చు అమ్మ. వాడు తొందరగా వస్తే బాగుండు అనుకున్నాను. అమ్మ కాలు విరిగినప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. 2 రోజులు ఉండిపోదామని వచ్చిన అమ్మ స్నానాల గదిలో పడిపోయింది. విరిగిపోయిన కాలికి వైద్యం చేయించి ఇంటికొచ్చాక ఆయన్ని తమ్ముడి దగ్గరకు పంపాను. పాపం ఒక్క 10 సార్లైనా తిరిగి ఉంటాడు. తమ్ముడి ఇంటికి ఆఫీస్కి ఎంతకు దొరక్కపోవటంతో తమ్ముడి ఇంట్లో చీటీ వ్రాసి పడేసొచ్చారంట. 10 రోజులు పోయాక వచ్చారు తమ్ముడు మరదలు తిరుపతి ప్రసాదం తీసుకుని. అయ్యయ్యో నాకు తెలీదే అక్క, అంతా వినివాడన్నాడు. కబురు చేస్తే ప్రయాణం మానుకునేవాడిని కదా. అవునొదిన గారు, తర్వాత వెళ్ళేవాళ్ళం కదా. మరదలు శృతి కలిపింది. నాకు ఒళ్ళు మండిపోతుంది. పళ్ళు కొరుక్కున్నాను. కాలు ఫ్రాక్చర్ అయ్యాక 2 రోజుల తర్వాత తమ్ముడి పక్క ఇంట్లో ఉన్న ఆవిడ అమ్మని చూడటానికి వచ్చారు. ఆ రోజు తమ్ముడు మరదలు ఊర్లోనే ఉన్నారట. ఆవిడ చెప్పారు. అమ్మ మీ ఇంటికి వచ్చేస్తానంటోందిరా, కావాలని అన్నాను. తమ్ముడు మరదలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాడిని ఎందుకే ఇబ్బంది పెడతావు అమ్మ అంది. నాకిక్కడ బాగానే ఉందిరా అబ్బాయి. 4 రోజుల తర్వాత కాలు నయమవుతుంది. అమ్మ మామూలుగా తిరగటం పనులు చేసుకోవటం ప్రారంభించింది. వెంటనే కొడుకింటికి బయలుదేరిన అమ్మని నాకు సహాయంగా 10 రోజులు ఉండమని అడిగాను నేను. ఆయన నాకెలా కుదురుతుంది నాయనా అమ్మ అంది. అవతలవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, తిరగలేకపోతున్నాడు. కోడలేమో ఆఫీస్ పనులు ఇంటి పనులతో సతమతమైపోతుంది. పైగా చంటిపిల్ల ఒకటి. ఆయన ముఖం చిన్నబోయింది. తల్లికి సేవలు చేయటమే కూతుళ్ల వంతని, తల్లి చేత సేవలు చేయించుకోవటం కొడుకుల వంతని ఆయనకు తెలీదు కాబోలు పాపం. ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ఆయన ఆటో దిగారు. వెనక తమ్ముడు మరదలు వాళ్ళ పాప. అమ్మకింత సుస్థి చేస్తుందని, సీరియస్గా ఉందని నాకు తెలీదే అక్క. ఇంట్లోనికి వస్తూనే మొదలుపెట్టాడు తమ్ముడు. ఈ మధ్య రోజు ఇంటికొచ్చేసరికి రాత్రి 10 అయిపోతుంది. నిజంగా మొన్న ఆదివారం రావాలనే అనుకున్నాము. కానీ ఏముంది, కొంప మునిగిపోయే పని వచ్చి పడింది. చెప్తాడు, వాడికి అలవాటేగా. నాకు అసహ్యం వేసింది. లోపలికి పదరా, అమ్మకి చాలా సీరియస్గా ఉంది. తమ్ముడు వచ్చాడమ్మా. నేను మంచం దగ్గరికి వెళ్ళి అమ్మ చెవిలో అన్నాను. అమ్మ బలవంతంగా కళ్ళు విప్పింది. అందరినీ ఒకసారి చూసింది. తమ్ముడి కూతుర్ని దగ్గరకు రమ్మని సైగ చేసింది. మెల్లగా గుప్పెట తెరిచింది. గుప్పెటలో దాచి ఉంచిన పలక సరలు తమ్ముడి కూతురి మెడలో వేసి తల వాల్చేసింది. పగలు చచ్చిపోయింది. పగటి శవం దగ్గర నెలరాజనే ప్రమిద వెలిగింది. తమ్ముడి పాప మెడలో ఉన్న అమ్మ పలకసర్ల వైపే ఆశగా చూస్తూ నుంచున్న మా పాపం చూస్తుంటే జాలేసింది నాకు. చనిపోతే వంటి మీద బంగారం కూతురికి చెందుతుందనే బాధతో బ్రతికి ఉండగానే తెలివిగా పలకసర్లు కొడుకు కూతురికి అప్పగించింది మా అమ్మ. కొడుకు పిల్లల బాగోగుల కన్నా కూతురి పిల్లల బాగోగుల గురించే తల్లులు ఎక్కువగా ఆలోచిస్తుంటారని చెప్తూ ఉంటారు. కానీ మా అమ్మ ఆ కోవకు చెందిన వ్యక్తి కాదేమో అనిపించింది. అయినా టెంక దగ్గరికి వెళ్ళే కొద్దే కదా తెలిసేది మామిడికాయ పులుపు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.